అమ్మవారు ఎన్నో మార్గాలు ఇచ్చింది. అమ్మని చేరుకోవడానికి మార్గం మనసుంటే మార్గం. అవునా? ఇంటికి వెళ్ళాలి అంటే నేను ఎలా అయినా వెళ్తాను. నడుచుకుంటానా ఇంటికెళ్ళిపోతానని అనుకుంటున్నావు గదా! అలానే నడుచుకుంటూ ఇంటికొచ్చావు గదా! అలానే వెళ్ళు నడుచుకుంటూ అమ్మ దగ్గరికి. అవునా? ధర్మార్థ కామ మోక్షాలు అలానే వెళ్ళు. నీకు గురువు, దైవం ఎవరు లేనప్పుడు. నీకు గురువున్నాడనుకో మంత్రోపదేశం పట్టుకో. హ్మ్. యోగా గురువు ఉన్నాడనుకో యోగం పట్టుకో. సద్గురువు ఉన్నావనుకో, సమర్థ గురువు ఉన్నాడనుకో, ఇంక నీ నీ పని అయిపోయినట్టే. అర్థమైందా? లేదా బోధ గురువులు, మంత్ర గురువుల అందరి దగ్గర నువ్వు ప్రసన్నం పొంది వారి ఆశీస్సులు తీసుకొని నీకు సద్గురువు వచ్చే టైంకల్లా నీ జీవితమే అయిపోతుంది. సో, సద్గురువు దొరకడం అంత సామాన్యమైన విషయం కాదు. వారి అనుగ్రహం కూడా అంతే కష్టం. వారి అనుగ్రహం వచ్చింది అంటే ఇప్పుడు నేను చెప్పానే సమయాచార సచామర ఇందులో ప్రవేశపెడతాడు. ఇంక చాలులేరా పైకి వెళ్ళు అంటాడు. తెలుసుకున్నావుగా నువ్వెందుకొచ్చావు? ఇంకెందుకు చెంకలెగిరేయటం? వెళ్ళిపో. నాకు తెలిసింది అని ఊరంతా చెప్పడం అవసరం లేదు. ఏమ్మా? మనం ఇంత చిన్న విషయం ఊరంతా చెప్తాం. మన కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. మనం ఏది రహస్యం ఉంచుకోం మనం. మనం పక్కవాడికి చెప్పి ఇది రహస్యం ఎవరికీ చెప్పుకో అంటాం. ఎప్పుడైతే పక్కవాడికి చెప్పావో ఇంక రహస్యం ఏంటది? దాని రహస్యం అనరుగా. అంటారా? వాడిపోయి ఇంకోరికి చెప్తాడు ఇది రహస్యం అని. రహస్యము అనేది మిగులుతుంది గానీ లోకమంతా తెలిసింది. అంతేనా? అందుకే మంత్రం అంత నిష్టగా ఇస్తారు. దానికి అన్ని కండిషన్‌లు పెడతారు. మంత్రోపదేశం చేశావంటే నా గురువు ఆజ్ఞ లేకుండా ఇంకొకరికి నువ్వు చెప్పకూడదు. శ్రీ విద్య కూడా అంతే. బాలా మంత్రము, షోడశి మంత్రాలు ఇగో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ జ్ఞానం తాళం చెవి ఇచ్చినట్టే. ఇంటి తాళం చెవి ఇచ్చినట్టే ఇంకా. అవన్నీ ఆ సంపదను చూసి నీకు అంతవరకు సత్యం, సత్యం అంటూ ధర్మం, ధర్మం అంటూ ఉన్నవాడివి కూడా కళ్ళు చెదిరేయి అంటే వాడు అసత్యం కూడా చేస్తాడు. అధర్మం కూడా చేస్తాడు. రావణాసురుడు చేయలేదు. వరాలు లోకానికి ఉపయోగించురా అని బ్రహ్మదేవుడు ఇస్తే వీరేం చేశాడు? లోక వినాశనం వైపు తిప్పాడు. అవునా? చూసారా? అందుకే గురువులు అన్ని నిష్టలు పెడతారు. నువ్వు ఎంత అడిగినా ఇవ్వరు. వారు ఆ మంత్రాలు డబ్బుకి లొంగరు. ఎందుకంటే నా శిరంజేయాత్ రాజ్యం జేయాత్ అని శ్రీ విద్యోపదేశం అన్నిటికీ ఎప్పటికీ చేయకు. అనర్హులకి నా శతాయ నా మూర్ఖాయ వాళ్ళకి ఇవ్వకూడదు. శటులకి, మూర్ఖులకి ఉపదేశాలు ఇవ్వకూడదు అని. అందుకే అంత స్ట్రిక్ట్. అందుకే ఇవి అంతర్గత రహస్యాలు అన్నారు. ఇప్పుడు మీరందరూ ఇవి తెలుసుకుంటున్నారు అంటే అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి, గురువు అనుగ్రహం ఉంది కాబట్టి తాళం చెవి తెరుచుకొని వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని బయటకు వస్తున్నారు. నీ ఇంట్లో నువ్వు తిరుగుతున్నట్టుగా స్వతంత్రం ఇచ్చింది అమ్మవారు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. అవునా? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎంత బాధ్యతగా ఉంటారు చదువు విషయంలో, ట్యూషన్‌లకి వెళ్ళాలన్నా. అవునా? అట్లా గురువుల దగ్గర కూడా అలా ఉండాలి. ఏమ్మా? ఆ స్వతంత్రం నీకిస్తుంది. సర్వతంత్ర స్వతంత్రత అనే యొక్క నామం గూడా ఉంది అమ్మవారికి. అది ఇస్తుంది నీకు. నా పిల్లలేలే తిరుగుతున్నారులే శ్రీచక్రంలో అని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ విశ్వాసం నువ్వు సంపాదించాలి. అందుకే విశ్వాసం. అందుకే నీ భక్తికి, నీ విశ్వాసానికి పరీక్ష పెడుతుంది. అర్థమైందా? ఈ జన్మలో నీకు అది రాసిపెట్టి లేదంటే 100వ జన్మలో ఉంది అని అది ఆమెకు తెలుస్తుంది అమ్మవారికి. వీడికి ఇంకో 100 జన్మల తర్వాత శ్రీ విద్య వస్తుంది. నీకింత పూర్వం ఎన్ని జన్మలు నీకు వెళ్ళిపోయినాయి? అది నీకు తెలీదు లెక్క. ఈ జన్మ ఎన్నో జన్మ? అమ్మవారు 10 సార్లు వచ్చి వెళ్ళింది భూమి మీదకి. అది దశావతారాలు అన్నావు. నువ్వెన్ని అవతారాలు ఎత్తావు? నీ అవతారాలెన్ని? ఏ భూమికలో నువ్వు పుట్టావు? ఏ కాలాల్లో పుట్టావు? ఇప్పుడు పుట్టావు గదా కలియుగంలో. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటూ సంకల్పం చేసుకుంటూ చెప్తున్నావే.
ఇది నీ మొదటిది కాదు. అర్థమైందా? మరి అది చెప్పవే, అది నీకు తెలియదు. అది చెప్పవు కదా! ఈ జన్మ గురించే చెప్తావు. గత జన్మల గురించి చెప్పవు. ఆ సంకల్పాలన్నీ కూడా సమాధులైపోయినాయి. ఆ జన్మలన్నీ సమాధులైపోయినాయి. ఇప్పుడు నూతనంగా మళ్ళీ ఇంకొక శరీరంలోకొచ్చావు. కనీసం ఇప్పుడన్నా తెలుసుకో అని ఎన్నో మార్గాల్లో తట్టి లేపటం, సంకల్పములు కలిగించటం, సన్నివేశాలు నీ జీవితంలో కనిపించటం, గురువులు నీ జీవితంలో రావటం, నిన్ను ప్రోత్సాహం చేయటం, నిన్ను ఆశీర్వదించటం, ఇవన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహం. ఇది నువ్వు చక్కగా అర్థం చేసుకొని అమ్మ దయ అని నువ్వు తెలుసుకున్నావనుకో, దీన్ని గట్టి చేసుకొని దీన్ని పట్టుకొని పైకెళ్ళిపో. ఈ జన్మలో కూడా గురువుల్ని మనం గుర్తించలేదనుకో, మళ్ళీ ఇటువంటి గురువులు నీకు ఎప్పుడు రావు. జాగ్రత్త అని చెప్తోంది, హెచ్చరిక చేస్తోంది ఇక్కడ గురువులు. అదే సచామర అంటే. సో దహర పూజయే సమయాచారం. సో ఎక్కడైతే అమ్మవారు మరి ఆమె సూర్యుడిలో, అక్కడ సూర్యుడి నుంచి మన ఆత్మలు, ఆమె స్థానం మన ఆత్మ ఇక్కడే చూపిస్తాం, హృదయ స్థానం చూపిస్తాం కదా. అందుకే అమ్మవారు సమయాచార, దహర పూజయే సమయాచారం. మూలాధారంలో కూడా చెయ్యొచ్చండి అని నువ్వు అక్కడ పూజ చేయటం కాదు. అర్థమైందా? సూర్యుడికి ఆర్ఘ్యం ఎవరికి ఇస్తున్నాము? సూర్యుడికి ఇస్తున్నాము నీళ్లు. మంత్రం ఎక్కడ చెప్తున్నావు? హృదయంలో చేస్తున్నాను స్వామి మంత్రము అంటావు. కడుపులో చేస్తున్నావు, ముక్కులో చేస్తున్నావు, కళ్ళల్లో చేస్తున్నావు అనంగా అక్కడ లేదుగా అమ్మవారు. ఎక్కడ ఉందో అక్కడ చేస్తున్నావు. అంటే నీకు ఇంతో అంతో నేను ఇక్కడ ఉన్నాను అని అమ్మవారు చెప్పింది. అవునా? లేకపోతే నీకెట్లా తెలుస్తుంది? అందరూ చెప్పారని కొంతకాలం ఉంటావు. తర్వాత నీవే తెలుసుకుంటావు అక్కడ అమ్మవారు ఉన్నది, ఆత్మ ఉన్నది అని. ఏమ్మా? అదే దహర పూజ, సమయాచార పూజ. ఈ సమయాచార పూజలు, దహర పూజలన్నీ కూడా గుళ్ళల్లో, ఇళ్లల్లో చక్కగా చేసుకోవచ్చు. దీనికి ఏ నిబంధనలు లేవు. ఈ పూజలని, అమ్మవారి పూజలు భయోత్పాతాలు కల్పించవదమ్మా. అమ్మవారు ఒక పక్కన అరుణాం కరుణా తరంగి సాక్షి అని నువ్వు మరి చెప్తున్నావే, మరి అమ్మవారు ఎందుకు భయాన్ని సృష్టిస్తుంది సమయాచారంలో? ఎందుకు దానికి అంత భయం? ఇంత విగ్రహం పెట్టుకోవాలా, అంత విగ్రహం పెట్టుకోవాలా, శ్రీచక్ర పూజ వాళ్ళు చేయొచ్చా, మేం చేయకూడదా? ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఏ పనికి మాలిన వాళ్ళు చెప్పారు? అవునా? అంతే కదా. స్కూల్కి ఎలా వెళ్తావు, అలానే పూజకు కూడా అలానే వెళ్ళు, ఓ పద్ధతిగా వెళ్ళు. అమ్మవారు ఏమంటుంది? స్కూల్లో యూనిఫామ్ వేసుకొని, బ్యాడ్జ్ పెట్టుకొని, ఐడెంటిటీ కార్డు పెట్టుకొని, ఫీజు సరిగ్గా కట్టి, అవునా, బూట్లు వేసుకొని, టై పెట్టుకొని పోతున్నావుగా ఓ పద్ధతిగా. అవే నియమాలు ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర. ఇంకా కొత్త నియమాలు ఏమున్నాయి? ఈ చవటలు పెట్టినవి పనికి మాలిన వాళ్ళు. దీపాలు కాదు, అసలైన దీపాన్ని వెలిగించుకో అంటుంది అమ్మవారు. సమయాచార అంటే ఏంటి? నేను అక్కడ ఉన్నాను, అక్కడ దీపం వెలిగించని, నీ ఆత్మని వెలిగించు అని. అదే అఖండం అవుతుంది. ఖండ జ్యోతి అఖండ జ్యోతి అవుతుంది. ఇదే నేను చెప్పవలసిన, ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారంలో చెప్పవలసిన మాట. నువ్వు అక్కడ దాకా వస్తే అది అఖండంగా వెలిగిస్తుంది అమ్మవారు. అది తెలుసుకోండి అని చెప్తోంది ఈ ఈ నామం. మూలాధారైక నిలయ. అమ్మా, ఆ మూలాధారైక నిలయ అంటే ఏమిటి? ఇందులోని గుప్తనామాలు ఏమిటి? ముందు నిలయాలో లయ. లయ అంటే ఏంటో చూద్దాం. లయా భూమిక అంటే ఏంటో చూద్దాం. ఈ అమ్మవారు ఎలా అయింది లయ? మూలాధారంలో సమస్త సృష్టి ఉన్నంత వరకు లయ ఉండనే ఉన్నది. బిందు స్పంద ప్రతిస్పందములే లయ, ఉచ్ఛ్వాస నిశ్వాసములే లయ. మన చైతన్యం యొక్క 4 అవస్థలు లయకు అధీనములే. అలానే కాబట్టి ఆమె లయాస్వరూపిణి. ఈ వ్యక్తిగతమైన లయ లయ లయలను అణువునందు ఉన్న లయలన్నిటినీ కూడా మళ్ళీ తన యందే కలుపుకుంటే అది ప్రళయము. అంటే విచ్ఛిన్నమైతే. దానికి దీనికి ఇంతే తేడా. ఆమె లయాస్వరూపిణి అంటే సృష్టి ఉన్నంత వరకు లయ ఉండనే ఉంటుంది. అంతే కదా. పుడతాం, పెరుగుతాం, చనిపోతాం, మళ్ళీ పుడతాం, పెరుగుతాం, చనిపోతాం.
ఇది బిందు స్పంద ప్రతిస్పందములే లయ. ఇవి ఉన్నంత వరకు ఈ సృష్టి ఉంటుంది. దీనికి ఆధీనంలోనే ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసము. వచ్చిన శ్వాస మళ్ళీ నిశ్వాసగా వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది. లయంలోకి వెళ్ళిపోయిందంటే గతం ఏమైందండి, నిన్నేమైంది? గతం వదిలేసేయండి సార్, లయంలోకి వెళ్ళిపోయింది. అవునా? ఉచ్ఛ్వాస నిశ్వాసములే లయ. మన చైతన్యము యొక్క 4 అవస్థలు, మన చైతన్యాలు 4 అవస్థలు ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య. ఈ 4 అవస్థలు కూడా లయకు ఆధీనములే. నువ్వు జాగ్రత్త స్థితి దాటావు, స్వప్న స్థితి దాటావు, సుషుప్తి స్థితి దాటి తుర్యంలోకి వస్తే ఈ కిందవి 3 లయం. వాడు లయంలో ఉన్నాడండి, ధ్యానంలో ఉన్నాడు, ఈ లోకంలో లేడు. అర్థమైందా? సో కాబట్టి ఇంత లయ జరుగుతోంది కాబట్టి ఆమె లయాస్వరూపిణి. దానికి మూల కారణం ఇవి అమ్మవారే. ఈ వ్యక్తిగతమైన లయలను, అంటే నీ వరకు వ్యక్తిగతమైన లయలు ఏవైతే జరుగుతున్నాయో, అలానే అణువణువందు కూడా ఉన్న లయలన్నిటినీ అన్ని కూడా సృష్టి అమ్మవారికి ఈ మొత్తం అణువులన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసేస్తాను, నాకు అవసరం లేదు, లయంలో తీసుకెళ్ళిపోతాను అన్నప్పుడు అది మహాప్రలయము. దానికి దీనికి ఇంతే తేడా. ఇవి వస్తున్నాయి, పోతున్నాయి, ఇది శాశ్వతంగా పోతుంది. అర్థమైందా? అది రానంత వరకు బిచ్చగాళ్ళం, వచ్చింది అంటే గొప్పవాళ్ళం. బెస్ట్గా ప్రళయంలో అందరూ శ్మశానమే. గొప్పవాడు లేడు, పేదవాడు లేడు, గొప్పవాడు లేడు, అందరూ ఒకటే. ఇది లయ. మూలాధారైక నిలయాలో లయ అంటే ముందు ఇది తెలుసుకుంటే ఇప్పుడు ఏమిటో నిలయ అంటే ఏమిటి, ఈ నిలయ, లయ, లయ కానిది నిలయ. నిలయము అంటే టెంపరీగా ఉంటున్నానండి, శాశ్వతం కాదండి బాబు. హోటల్లో ఉన్నామంటే నిలయ. ఏదో అక్కడ ఉన్నాం 2 రోజులు, పక్కింట్లో బంధువులుగా 2 రోజులు ఉన్నామండి, నిలయ. అమ్మవారు ఎక్కడ నిలయ? మూలాధారైక నిలయ. అక్కడే ఉంటుందని ఏం లేదు, ఆమె ఇష్టం, ఆ పైకి వెళ్ళిందంటే అయిపోయింది. అంటే నిలయ అంటే ఏంటంటే ఆమె ఒక చోట శాశ్వతంగా లేదు, అన్ని చోట్ల నిలయమై ఉన్నది. దేవుడు తిరుపతిలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు, అన్ని గుళ్ళల్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు, అన్ని చోట్ల నిలయమై ఉన్నాడండి. ఆమె లేని చోటు ఎక్కడ ఉన్నదని భావన చేసి అర్చన చేస్తే అన్ని చోట్ల ఆమె ఉన్నది కాబట్టి ఆమె నిలయం. ఇక్కడ లేదు అన్న చోట కూడా అక్కడ వచ్చి కూర్చుంటుంది. అరే ఇక్కడ కూడా ఉందే, అదే వీరికి హిరణ్యకశిపుడికి వచ్చింది, ఇందులో ఉంటాడా అందులో ఉంటాడా, అన్నిట్లో నిలయమే ఉన్నాడు నారసింహమూర్తి అన్నాడు భక్త ప్రహ్లాదు. ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. మనం కూడా అంతే కదా, సాయిబాబా అదేగా చెప్పాడు, గంగ దర్శనానికి అటు పోతున్నాను స్వామి ఆశీర్వదించండి అంటే, ఎందుకురా నాకు కాళ్ళ దగ్గరే ఉంది కదా. నిలయ. చూసారా, పురాణాల్లో మహాపురుషులు చేసేవన్నీ శ్రీ విద్య విభూతులే. వారన్నీ అనుభూతులు చేసుకుని మీ దగ్గర అవన్నీ మహత్తులు చూపిస్తుంటారు. అమ్మవారు అనుగ్రహం ఎలా ఉందో చూసారా, అవతార పురుషుల నుంచి సామాన్యుల వరకు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకుంటే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అదే నిలయ. నీ హృదయంలో నిలయ ఉంటుంది ఎప్పుడు. ఇవాళ చెప్పండి, ఎంతసేపు అమ్మవారు మీ గుండెలో ఉంది? టైం చెప్పండి, ఎంతసేపు మీరు కలిచారు చెప్పండి. ఇంట్లో విషయాలు ఎక్కువ వచ్చాయండి. ఎంతసేపు ఉంది? మాయా స్వరూపిణిగా ఎంతసేపు ఉంది? తనకు అమ్మవారు యొక్క స్వరూపంగా ఆత్మగతముగా ఎలా ఉంది? పరమాత్మగతంగా. నిలయ అంటే అది 2 చోట్ల నిలయంగానే ఉంది. ఒకటి ద్వైతం చూపిస్తోంది, ఒకటి అద్వైతం చూపిస్తోంది. 2 చోట్ల నేనే ఉన్నాను, నేనే నిన్ను బయటికి నెట్టా.
నీ కర్మానుసారంగా బయటికి నెట్టా అంటే బహిర్దృష్టి ఇచ్చా మాయలో తిరగమని. ఎప్పుడో కరుణిస్తే నేను పిలుస్తా, నా నిలయంలోకి పిలుస్తానులే, ఆత్మ విద్య ఇస్తానులే, చూద్దాం. నువ్వు కూడా నీకు రాసి పెట్టి ఉండాలిగా, అవునా? అదే నిలయ. సో అందరికీ ఒకేసారి శ్రీ విద్య వెలగదు, కర్మానుసారంగా వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తుంది. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నట్టు గురువులు కూడా అంతే, అమ్మవారు కూడా అంతే. అందరూ శ్రీ విద్యోపాసకులు అయిపోరు. ఏక నిలయ అమ్మవారు ఏంటి? ఏక నిలయ, మూలాధారైక, మూలాధార ఏక, ఏక నిలయ అంటే శ్రీమన్నగర నాయిక అని చెప్తున్నారు. ఆమె అక్కడ శాశ్వతంగా ఉంటుంది, ఏక నిలయ. శ్రీమన్నగర నాయిక కాబట్టి పంచబ్రహ్మలందరూ కూడా పంచప్రేతములైనప్పుడు ఆమె ఏక నిలయగా ఉంటుంది. పరాశూన్యంలో ఏక నిలయగా ఉంటుంది. పంచబ్రహ్మలు సృష్టి శిథిలయ తిరోధాన వమనాలు, ఈ బ్రహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రేతములుగా చేసుకొని ఒంటరిగా ఆ పరాశూన్యంలో ఏక నిలయ. అలానే కిందికి వస్తే అనేక నిలయ, ఏక అనేక నిలయ అన్నిట్లోనూ ఉంటుంది, కానీ ఎందులోనూ ఉండదు. ఆమె ఏక నిలయ అని చెప్తున్నారు. అయిందా? అంటే లలితా పరాంబికగా ఆమె ఉన్నప్పుడు పంచప్రేత మంచాది సాయిని అయి ఉన్న తల్లిని ఏక నిలయ అంటారు. పంచప్రేత, ఈ 5 బ్రహ్మల్ని ప్రేతము చేసినప్పుడు ఆమె ఒంటరిగా ఉంటుంది. వీళ్ళని గనక పుట్టించింది అంటే అనేక నిలయ, అన్నిట్లో తానే సర్వాంతర్యామిగా ఉంటుంది, అనేకముగా ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా ఆమె ఏక నిలయే. అర్థమైందా? అప్పుడు మరొక జీవి, మరొక ప్రాణము, మరొక నామము, మరొక రూపము అనేది అక్కడ ఏమీ ఉండదు. కనుక ఆమె ఏక నిలయ, అక్కడ ఎవ్వరూ ఉండరు, అది ఏక నిలయ. ఇది మూలాధారైకలో లయ, ఏక నిలయ గురించి తెలుసుకున్నారు. చాలు ఇంతవరకు. ఇంకా గంట చెప్పొచ్చు, కానీ చాలు ఇక్కడికి, ఎందుకంటే మనం తొందరగా ముగించాలి. దీన్ని పెంచటము, నేను సగం మాల అల్లాను, ఈ మాలని పూర్తి మీరు చేసుకోండి ఇంట్లో కూర్చొని. బుద్ధికి పదును పెట్టండి. మళ్ళీ నాకు చెప్పండి, గురువు గారు ఏక నిలయ అనే నామం మీరు ఇక్కడ దాకా చెప్పారు కదా, మేము కూడా ఇక్కడి నుంచి మేము చెప్తాం వినండి, ఇదంతా కూడా అదే కదా అని అంటుంటే నాకు సంతోషం. అలా చెయ్యండి. అలా ఇక్కడ గురువు గారు నాకు వదిలేశారు, నేను సగం మాల అల్లాను, పూర్తి మాల మీరు చేయండి. చాలా, ఈ హారం అంతా అమ్మవారి మెడలో వేయండి. సో ఆధార మూల, అన్నిటికీ ఆమెనే మూలం అమ్మ, ఆధారం. నువ్వు నుంచున్నావు, కూర్చున్నావు, తుమ్మావు, దగ్గావు, ఏం చేసినా కూడా ఆమెనే ఆధారం, అంతేగా? శ్వాస తీసుకున్నావు, వదిలేవు, ఎవరికి వదిలేవు? అమ్మవారికే ఇచ్చేస్తున్నావు. అన్నం తిన్నావు, మరి అరగాలిగా, ఆమె అరాయించి శక్తినిచ్చి వెళ్ళిపోతుంది, అంతేగా? అన్నిటికీ ఆధారం ఆవిడే కదమ్మా. భూమి మనకి ఆధారం, ఆకాశం ఆధారం, పంచభూతాలు ఆధారం, అన్ని ఆధారం మీదే మన జీవితం వెళుతోంది. నిరాధారంగా బతుకుతున్నామా? చెప్పండి. శ్వాస లేకుండా బతకగలుస్తామా? ఆధార మూల, అన్ని ఆధారం. అన్నం దగ్గర నుంచి ఆవిడ మనకి పెట్టాలి, పంటలు పండితేనే నీ నోటికి వస్తుంది. ఆధారము అంటే అధిష్టానము అని, అన్నిటికీ అధిష్టానమై ఉన్నది ఆమె. ఓకే అంటేనే, అందుకే ప్రతి మెతుకు మీద రాసి పెడుతుంది, ఈ మెతుకు వాడి నోట్లోకి వెళ్ళాలి, నా కొడుకు పలానా కొడుకు నోట్లోకి వెళ్ళాలి. ఇంకోడు ఉంటాడు, డబ్బు అన్నీ ఉంటాయి, ఇంకా వీడికి అన్నం అనేది లేదు, శ్వాస అనేది లేదు. ఆధారం మూల. వాడు ఎంత రాజైనా, ఎన్ని కోటీశ్వరుడైనా, ఆధారం నిరాధారం చేసింది అంటే వాడికి అదే ఆఖరి.
వాడు సంపాదించింది కూడా ఈ నిరాధారం అమ్మవారి కరుణని కొనలేడు. దేవుడు కూడా రక్షించలేటరా, దేవుడు కూడా మార్చలేటరా వాడిని అంటూ ఉంటారు చూడండి. ఇదే ఆధార మూల. ఈ జన్మ వాడు అంతేరా, ఇంకా మారడు. అలా జగత్తే ఆమెకు అధిష్టానం. ఈ సర్వ జగత్తు అంటే ఏంటంటే కేవలం మన భూమే కాదు, 14 లోకాలు కూడా ఆమె మూలము. బిందు స్థానంలో కూర్చుంది ఆమె, ఉంది కాబట్టి ఈ లోకాలన్నీ వెలుగుతున్నాయి. అర్థమైందా? ఆ వెలుతుల్లో మన పనులు చేసుకుంటున్నాం మనం. ప్రతి ప్రాణి యొక్క వర్తనము ఆమెకు అధిష్టానము. వర్తనము అంటే పరివర్తనము. నువ్వు చేసే అన్నిటికీ కూడా సంకల్పాలు, భావాలు, పనులు, కర్త, కర్మ, క్రియ అన్నిటికీ కూడా ఆమెయే మూలము. అదియే ఆధారం. అదే ఆధారం. నేను గుడి కట్టాలండి, నేను స్కూలు కట్టాలి, లేదా అన్నదానం చెయ్యాలి, ఇవన్నిటికీ కూడా ఆమెయే ఆధారం. ఆ సంకల్పానికి ఆధారం. లేకపోతే ఈ జన్మకి నీకు ఆ సంకల్పాలు పుట్టవు. గురువు దగ్గర శ్రీ విద్య నేర్చుకోవాలి అనేది కూడా అమ్మవారి యొక్క ఆధారమే. లేదా నువ్వు గంట కూడా కూర్చోలేవు. దానికి మూలమైనది కాబట్టి ఆమె ఆధార మూల. నీకు ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందంటే అమ్మ దయ్యండి అంటే మూల, ఆధార మూల. నా గొప్పతనం ఏముందండి, అంత అమ్మవారు చేసుకుంది. 10 మందికి అన్నం పెట్టాం. అబ్బా మీరు అన్నపూర్ణ లేదండి, అమ్మవారు. తిరుపతిలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఏదో ఒక రోజుకి నేను డబ్బులు ఇచ్చాను. అది అమ్మవారు ఆధారం కాబట్టి, ఆ సంకల్పం కలిగించింది కాబట్టి ఆమె నాకు ఆధార మూల. లేకపోతే ఆ బుద్ధి పుట్టదు అని. అధిష్టానం మూల. అన్నిటికీ అధిష్టానం కూడా ఆమెయే. అంటే నేను చేస్తున్నాను అన్నదానము అనేది పక్కన పెట్టు. చాలా మంది ఏమిటి పేరు రాసుకుంటారు. ఆ పేర్లు రాయటం మానేయి. అన్నిటికీ ఆధార అధిష్టాన మూల నేను. ఆ వస్తువు దానం చేసి నీదంటావురా వెధవా అంటుంది. అవునా అని కూడా చెప్పవచ్చు. అదే మూలాధిష్టానము. అన్నిటికీ సర్వమూలము ఆవిడే. మీరు వెతకండి ఈ నామం. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు క్లాస్ అయిపోగానే చెయ్యండి. అంతే కదా గురువు గారు చెప్పింది. అన్నిటికీ మూలం అమ్మవారే కదా. అదే మూలాధారము కూడా. కాబట్టి ఆధార మూల అంటే మూలాధారమునందున్న కుండలిని అని కూడా చెప్పుకోవచ్చు. మన మూలాధారంలో ఉన్న కుండలిని అమ్మవారు. మరి ఆగ్నేయ చక్రం మూలాధారం. మూలాధారంలో కోరికలు పుడతాయి. ఆ ప్రకారంగానే నువ్వు బయట తిరుగుతున్నావు. అంతేగా. ఇప్పుడు ఆ ప్రజ్ఞా విలాసం చెప్తే తెలుస్తుంది. అమ్మో ఇక్కడే ఉంది స్వామి అమ్మవారి ఈ లం బీజాన్ని చక్కగా చేసుకోవాలి నేను, మూలాధారాన్ని అని అప్పుడు తెలుస్తుంది. సో అండాండములోకి వెళ్ళినట్లయితే విశ్వ ప్రాణమైన విశ్వ కుండలిని ఆవిడే. పైకి వెళ్తే ఈ నీలోకి వస్తే వెష్టి కుండలిని. సూర్యుడు సూర్య కిరణము. ఈ కిరణం పైకి వెళ్ళిందంటే సూర్యుడు, అది విశ్వ ప్రాణము. ఆమె విశ్వ కుండలినిగా కూడా ఆమెయే మూలాధారము. సూక్ష్మ లోకాలకు కూడా ఆమెయే ఆధారము. దేవతలు ఎలా బతుకుతున్నారు? ఆమె కాంతియే భోజనముగా చేసుకొని బతుకుతున్నారు. అదే అన్నము, అదే వారికి సర్వము. మనము స్థూలంలోకి వచ్చాం కాబట్టి ఆకలి అనేది ఉంటుంది. దేవతలకి అది ఉండదు. అది నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. వాళ్ళు అమృతం కోల్తారు. అమ్మవారి ఆ కాంతి ఎలా ఉంటుంది? అమృతం. ఒక చుక్క పడితే చాలు, ఇంకా ఆకలే ఉండదు వాళ్ళకి. అర్థమైందా? సచ్చిదానందంలో ఆకలిను, దుఃఖాలు ఇవన్నీ ఉండవు. ఇది నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను తర్వాత మన జన్మలో. సో ఇక్కడికి ఇవాళ క్లాసు ముగిస్తున్నానన్న. శ్రీమాత్రే నమః. గురు కృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. దత్తోహం సోహం శివోహం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే